ప్రభునామంలో వందనాలు. ఈరోజు మిస్ఇంటర్ప్రిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అనే అంశంలో మరొక వాక్య భాగాన్ని స్టడీ చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యంలోను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఇది యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని ముగిస్తున్న క్రమంలో చివరిలో రాసినటువంటి వాక్యాల్లో ఒక భాగం అన్నమాట. ఇక్కడ ఏమైనా చదువుతాం మనము, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యంలోను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, చెప్తా ఉన్నది ఎవరు? యోహాను గారు. నేనేమైనా సాక్ష్యం ఇస్తున్నానంటే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు. ఏ గ్రంథము? చాలా మంది ఈ గ్రంథము అనగానే ప్రకటన గ్రంథము బైబిల్ చివరిలో ఉంది కాబట్టి, మనము పరిశుద్ధ గ్రంథముగా పిలిచే బైబిల్ చివరిలో చేర్చబడిన పుస్తకం కాబట్టి అక్కడ రాయబడిన ఈ మాటను బైబిల్ గ్రంథం అంతటికి అప్లై చేయటాన్ని మనం చూస్తాం. అనేక మంది ఈ రీతిగానే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ 66 పుస్తకాలన్నిటికీ ఈ వాక్యాన్ని అప్లై చేస్తారన్నమాట. ఈ వాస్తవానికి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతా ఉన్నది ఆయన రాసిన గ్రంథము ఏంటి? ఆయన రాసిన ఈ ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథము. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగు చేయును. దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు యోహాను గారు? ప్రకటన గ్రంథము గురించి. ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథానికి ఎవరైనా కలిపితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్లు దేవుడు వానికి కలుగు చేస్తాడు. అంతేగాని బైబిల్ గ్రంథం అంతటిని అప్లై చేయకూడదు ఈ మాటను. అదేలాగా బైబిల్ గ్రంథం అంతటికి అప్లై చేస్తే బాగుంటది కదా, బోధకులుగా చప్పట్లు పెట్టించుకోవడానికి బాగుంటది, కానీ అందుకోసం కాదు కదా అక్కడ వాక్యం రాసింది. ఆ వాక్యం రాసింది యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటన గ్రంథానికి అప్లై చేయాలి. మిగతా బైబిల్ గ్రంథానికి ఎట్లా అప్లై చేస్తావు అంటే, మిగతా బైబిల్ గ్రంథాల్లో వాక్యాలు చేర్చొచ్చా, కలపొచ్చా అని ఎదురు ప్రశ్న వస్తుంది. మళ్ళా అది సెకండరీ. కలుపుతున్నావా లేకపోతే తీసేస్తున్నావా, దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అనేది అది దేవుడు రేపొద్దున తీరుస్తాడు. దట్ ఈస్ సెకండరీ. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పిన ఈ వాక్యానికి అర్థము ఆయన రాసిన ప్రకటన గ్రంథానికి ఎవరైనా కలిపితే అని మనం తీసుకోవాలి. ఏ ఉద్దేశంతో రాయబడిందో దాని కొరకే అర్థం చేసుకోవాలి. నాకు నచ్చినట్టుగా నేను తీసుకొని చెప్పే మంచి ఇంటెన్షనే, కానీ ఈ వాక్యం అందుకొరకు కాదు కదా రాయబడింది. దేని కొరకు రాయబడలేదో దాన్ని ఎట్లా తీసుకొచ్చి ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ వాక్యానికి. కనుక ఎవడైనా ఈ ప్రకటన గ్రంథానికి కలిపితే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన తెగుళ్లు దేవుడు వాడికి కలుగు చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత 19 వచనంలో కూడా ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో, ఇంకా 19లో కూడా ఇంకా క్లియర్ గా ఇచ్చాడు అన్నమాట. కలపటం తర్వాత ఇక్కడ తీసేయటం గురించి మాట్లాడతా. 19 వచనంలో ఎవడైనా ఈ ప్రవచన గ్రంథము. ఏంటి ఆ ప్రవచన గ్రంథము? మొత్తం బైబిల్ మొత్తమా? కొద్దిమంది బోధకులు చెప్పొచ్చు బైబిల్ మొత్తం కూడా ప్రవచన గ్రంథమే అని. బైబిల్ మొత్తము ప్రవచన గ్రంథం కాదు. బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, బైబిల్లో ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. అంతేగాని బైబిల్ మొత్తం ప్రవచన గ్రంథం కింద లెక్కగట్టి ఈ వాక్య భాగాలని సమర్థించుకోవటానికి మాట్లాడకూడదు అనమాట. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల, 18వ వచనంలోనేమో కలపటం గురించి మాట్లాడుతున్నాడు, 19వ వచనంలోనేమో తీసేయడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ గ్రంథము? అదే గ్రంథము, ప్రకటన గ్రంథమే. దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఎక్కడ రాశాడు జీవవృక్షము గురించి, పరిశుద్ధ పట్టణం గురించి? ఆ ప్రకటన గ్రంథంలోనే అంతకుముందే యోహాను గారు దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు కదా. దాంట్లో వానికి పాలు లేకుండా చేస్తాడు అని యోహాను గారు స్పష్టంగా ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు. కానీ దీనిని బైబిల్ అంతటికి అప్లై చేసి టూ మచ్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంత అవసరం లేదు. దేని కొరకైతే ఆ వాక్యము ఇవ్వబడలేదో ఆ ఉద్దేశాన్ని ఆ వాక్య భాగానికి ఆపాదించి ఏదో బైబిల్ ని గొప్పగా నువ్వు చేసి చూపించాలని ఎందుకు ప్రయత్నం? నువ్వు గొప్ప చేసినా గొప్ప చేయకపోయినా బైబిల్ గ్రంథము గొప్పదే, దాని విలువేం తగ్గిపోదు. ఎవడో తెలియక దాన్ని అపార్థం చేసుకొని విమర్శించినంత మాత్రాన జీవవాక్యం విలువ తగ్గిపోదు. అది నేటికి మనుషులకు రక్షణాధారమై ఉంది. కాబట్టి నువ్వు గొప్ప చేసే ప్రయత్నంలో లేని దాన్ని ఎందుకు అక్కడ చెప్పటం? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సహోదరుడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అవతల వైపున ఒక దైవ సేవకుడు అనమాట. రీసెంట్ గా పరిచర్యలోకి వచ్చిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతను అంటాడు, ప్రభు వారిని శిష్యులు ఎన్నిసార్లు నేను నా సహోదరుని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్లు అంటాడు. అంటే 70 times 7. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, కేవలం కరెక్ట్ గా 70 into 7 490 సార్ల వరకు క్షమించు, 491వ సారి వాడు కనుక తప్పు చేస్తే వాడిని క్షమించొద్దు అని కాదు దేవుని యొక్క ఉద్దేశము. మనకు తెలుసు కదా బైబిల్లో 7 అనే దాన్ని సంపూర్ణతకు వాడుతూ ఉంటారు నంబర్ని. ఉదాహరణకి నేను నీకు 100 సార్లు చెప్పాను కదా అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి? కరెక్ట్ గా నేను 100 times నీకు చెప్పానైనా కాదు, అంటే చాలా సార్లు చెప్పాను అయినా నువ్వు నా మాట వినలేదు అని భాషా ప్రయోగం అనమాట. అట్లానే
70 ఏళ్ళు అంటే 490 సార్లైనా నువ్వు క్షమించాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నిసార్లైనా నువ్వు క్షమించాల్సిందే అన్నట్లుగా అన్నమాట ప్రభు యొక్క ఉద్దేశం. అక్కడ ఆ ఉద్దేశం అయితే ఈ సహోదరుడు, ఫోన్ కాల్లో ఉన్న సహోదరుడు ఎలా అర్థం చేసుకున్నాడంటే 70 ఏళ్ళు అంటే 70 years అనుకున్నాడు. తెలుగులో అలానే ఉంటుంది చదివితే, క్విక్ గా మనం చదవగానే అలానే అర్థం చేసుకునే అవకాశం ఉంది. నిజమే, 70 ఏళ్ళు అంటాడు. 70 ఏళ్ళు అంటే అది 70 సంవత్సరాలు కాదు, 70 times 7 అంటే 70 ఏండ్లు. 70 అనేది నంబరే, 7 అనేది కూడా నంబరే. 70 ఏళ్ళు అనమాట. అంటే 490 నంబర్ అది అని ఈ సహోదరుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఫోన్ లో ఉన్న ఆ దైవ సేవకుడితోటి. ఆ దైవ సేవకుడు అంటాడు, కాదు కాదు బ్రదర్, ఇది 70 ఏళ్లే అయితేనే బాగుంటది. 70 సంవత్సరాలు అన్నారు అనుకోండి, అంటే ఒక మనిషి వయసు 70 ఏళ్ళు కాబట్టి మోషే గారు చెప్తా వచ్చినట్లుగా. కాబట్టి నీ జీవిత కాలం నువ్వు క్షమించాలి అని ప్రభు చెప్పాడంటే అది ఇంకా బాగుంటది కదా. 490 సార్లు అంటే 70 times 7 అని చెప్పడం కంటే కూడా నీ జీవిత కాలం నువ్వు క్షమించాలి అని చెప్పాడంటే అది ఇంకా ఎక్కువగా ఉంటది కదా, ప్రభు యొక్క విలువను పెంచినట్లు ఉంటది కదా అన్న ఉద్దేశంతో 70 years కరెక్ట్ బ్రదర్ అంటాడు ఆయన. ఎందుకు వాక్యంలో అక్కడ లేని దాన్ని తీసుకొచ్చి ప్రభువును గొప్ప చేసిన అంత దౌర్భాగ్యం ఎందుకు? నువ్వు గొప్ప చేయకపోతే ప్రభు గొప్పవాడు కావట్లేదా? ప్రభు ఏది చెప్పాడో అదే చెప్దాం. ఆ వాక్యం ఏం చెప్తుందో అంతవరకే చెప్దాం. కొన్నిసార్లు అక్కడ లేని స్పిరిచువాలిటీని తీసుకొచ్చి ఎదుట వినే వాళ్లకు మంచి మెసేజ్ చెప్పాడు, లేకపోతే గొప్ప మర్మం చెప్పాడు అని అనిపించుకునే తొందరలో అక్కడ వాక్యం దేని గురించి వ్రాయబడలేదో మరి ఇంకేదో చెప్పి, అంటే నీ ఇంటెన్షన్ మంచిదై ఉండొచ్చు, ప్రభువును గొప్ప చేసి చూపించాలి, బైబిల్ను వాక్యమును స్థిరమైనదిగా నువ్వు ప్రకటించాలి, నీ ఇంటెన్షన్ మంచిదై ఉండొచ్చు. కానీ దాని కొరకు నువ్వు వాడుకుంటున్న వాక్యము సరైనది కాదు కదా. దేని కొరకు ఏ ఉద్దేశంతో ఆ వాక్యము వ్రాయబడిందో ఆ ఉద్దేశంలోనే అర్థం చేసుకోవాలి, ఆ ఉద్దేశంలోనే మనం అప్లై చేసుకోవాలి. వాక్యంలో ఏదుందో దానినే మనము ప్రకటిద్దాము, దానినే సందర్భాన్ని బట్టి మనం తీసుకుందాం. అది అక్షరార్థమా లేకపోతే అలంకారార్థములో చెప్పబడిందా, ఏదైనా గానీ, లేకపోతే దానికి సారాంశాన్ని తీసుకోవాలా, ఆ వాక్యం ఇవ్వటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, వీటిని గ్రహించి మనం తీసుకుంటే వినే వాళ్ళకు కూడా అది క్షేమాన్ని తీసుకొని వస్తుంది. కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలలో చెప్పినటువంటి ఈ వాక్య భాగాలు ప్రకటన గ్రంథం గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉంటున్నాడు గాని బైబిల్ మొత్తం గురించి కాదు. వాస్తవానికి యోహాను గారు ఆ ప్రకటన గ్రంథం రాసే సమయానికి బైబిల్ అంతా కూడా ఒక గ్రంథముగా లేదు, అనేక గ్రంథపు చుట్టల సముదాయం బైబిల్. వాస్తవానికి ఆ దినాల్లో సంఘానికి బైబిల్ అంటూ ఒకే గ్రంథముగా వాళ్ళ చేతుల్లో లేదు. ఈ రోజు మనకున్నట్లుగా దాదాపుగా 16వ శతాబ్దం 17వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా విశ్వాసుల చేతుల్లోకి ఒక పుస్తకం లాగా బైబిల్ రాలా, ఇండివిజువల్ పుస్తకాల లాగానే ఉండేవన్నమాట. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అంతటికి ఈ వాక్యాన్ని అప్లై చేద్దాం అంటే యోహాను గారు రాసింది అందుకొరకు కాదు. ఆయన రాస్తున్నటువంటి ఆ గ్రంథపు చుట్టూ ఏదైతే ఉందో, దేని మీద అయితే ఆయన రాస్తున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు. ప్రకటన గ్రంథంలో ఎవరు కూడా కలపటానికి తీసేయటానికి వీలు లేదు. కాబట్టి ఈ వాక్యంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రభు మనకి తగిన జ్ఞానం ఇచ్చి ఆ రీతిగా సహాయం చేయను గాక. మరొక వాక్య భాగాన్ని సరైన విధంగా అర్థం చేసుకునే దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్రభు నామంలో మీకు అందరికి కూడా వందనాలు. సెలవు.